చరిత్రలో హజ్రత్ హలీమా సాదియా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాల్యంలో జరిగిన సంఘటనలు ఎంతో ప్రత్యేకమైనవి మరియు పుణ్యమయమైనవి. అరబ్ సంప్రదాయం. ఆ రోజుల్లో అరబ్ ప్రజల మధ్య ఇది ఆచారంగా ఉండేది. పట్టణాల్లో జన్మించిన పిల్లలను గ్రామాలకి తీసుకెళ్లి పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచుతుండేవారు. ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా వారి భాషను కూడా ఉత్తమంగా అభివృద్ధి చేస్తుంది. హలీమా సాదియా బను సద్ తెగకు చెందిన సాధారణ ఆర్థిక పరిస్థితులు ఉన్న మహిళ. హలీమా మరియు ఆమె భర్త బను సద్ తెగ నుండి మక్కాకు ఒక చిన్నపిల్లను పెంచుకోవడానికి బయలుదేరారు. వారి ఒంటె బలహీనంగా, నడవడానికి కూడా కష్టపడుతోంది. ఆ ఒంటెను చూసిన హలీమా గుండె భారం అయింది. మన జీవితం ఎలా మారుతుందో అని ఆమె ఆలోచించింది. మక్కాలోని అన్ని కుటుంబాలు ధనవంతుల పిల్లలను మాత్రమే తీసుకుంటుండగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాథగా ఉండటంతో ఎవరూ ఆసక్తి చూపలేదు. చివరకు హలీమా ఆ బిడ్డను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ శిశువు ముఖం చూసిన వెంటనే ఆమె గుండెలు నిండిపోయాయి. ఆమె మనసు ప్రశాంతంగా మారింది. వీరు గ్రామానికి తిరిగి వెళ్లే ప్రయాణంలో బలహీనమైన ఒంటె ఒక్కసారిగా బలంగా మారింది. అది వెంటనే శక్తిని సంతరించుకుని ఇతర కరవాన్లను మించి వేగంగా నడిచింది. ఈ మార్పును చూసి హలీమా భర్త ఆశ్చర్యపడి, ఇది మన ఒంటెనేనా? ఎలా ఇది ఇంత బలంగా మారింది అని అడిగాడు. హలీమా ఆనందభరితంగా నవ్వుతూ, మనం తీసుకువచ్చిన బిడ్డ బారకత్, దైవ ఆశీర్వాదం తీసుకొచ్చాడు అని చెప్పింది. తమ గ్రామానికి చేరిన వెంటనే హలీమా జీవితం పూర్తిగా మారిపోయింది. హలీమా, దేనికోసం బాధపడుతున్న తల్లి, ఇప్పుడు తన పిల్లకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి పాలు నిండుగా ఇచ్చి వారి ఆకలి తీర్చగలిగింది. వారి గొర్రెలు బలహీనంగా ఉండి పాలు ఇవ్వడం ఆపినప్పటికీ ఇప్పుడు అవి ఆరోగ్యంగా మారి పాలు ఇచ్చాయి. వారి ఇల్లు శాంతి, ఆనందం, బారకత్తో నిండిపోయింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్ననాటి నుండి హలీమా ప్రేమలో తడిసి ముద్దయ్యారు. ఆమె చిన్నపిల్లను పట్టుకుని అతని ముఖం చూసిన ప్రతిసారి ఆమె గుండె ఆనందంతో నిండిపోయేది. ఈ బిడ్డ లేకుండా జీవితం ఎలా ఉంటుంది అని ఆమె అనుకునేది. కొన్ని సంవత్సరాల తర్వాత హలీమా కష్టతరంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను వారి తల్లి ఆమినా వద్దకు తిరిగి చేర్చారు. ఆమె చిటికెడు చేతులు ముద్దాడుతూ కన్నీటితో వీడ్కోలు చెప్పింది. కాని ఆమె గుండెల్లో ఒక ధైర్యం ఉంది. ఈ బిడ్డ ప్రపంచానికి ఆశీర్వాదంగా మారుతాడు అని దైవాన్ని ప్రార్థించింది. హలీమా సాదియా కథ ఒక ప్రేమ, దైవ ఆశీర్వాదం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నప్పటి నుండి తెచ్చిన ఆనందం గురించి ఆరాధనతో చెప్పబడే కథ.